యూట్యూబర్ నందు అలియాస్ జాగర్లమూడి రమానందన ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. వీళ్లపై నమోదైన వీసా రెన్యువల్ ఫ్రాడ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వీళ్లపై కేసు నమోదవగా ఇప్పుడు యూకేలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న రమానందన డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవటం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు వారి బాధితులు. యూకేలో వీసా జాబ్ ఫ్రాడ్ పేరుతో జరిగిన మోసాల్లో జాగర్లమూడి మధుకర్ పాత్ర ప్రధానంగా ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మధుకర్ భార్య రమానందన నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు చెబుతున్న ప్రకారం జాగర్లమూడి దంపతులకు యూకేలో పలు కంపెనీలు ఉన్నాయని, వాటి ద్వారా కొంతమందికి COS ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ కంపెనీల్లో రమానందన అలియాస్ నందు కూడా డైరెక్టర్గా ఉన్నారని నందూస్ బాధితులు చెబుతున్నారు. తాము జాగర్లమూడి రమానందన అకౌంట్కు కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశామని చెబుతూ పలు ఆధారాలు ఇస్తున్నారు బాధితులు. జాగర్లమూడి కపుల్ యూకేలో పలు కంపెనీలు రిజిస్టర్ చేశారు. అందులో నందూస్ వరల్డ్ రన్ చేస్తున్న నందూస్ కేఫ్లో 2024 అక్టోబర్ 4న డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. డైరెక్టర్గా కొనసాగిన నందు 2026 మే 15న రిజైన్ చేశారు. ఈ వ్యవహారం అంతా యూకే గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇటు నందూస్ కిచెన్ లిమిటెడ్లో మే 2023లో డైరెక్టర్గా చేరారు రమానందన. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కంపెనీలో డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారు. ఇటు స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలోనూ 2022 అక్టోబర్లో డైరెక్టర్గా ఉన్నారు జాగర్లమూడి రమానందన. జూలై 2024లో ఆ కంపెనీలో డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారు. ఇది బయట కంపెనీ కావడంతో రిజైన్ చేసినా ఎలాంటి అనుమానం లేదు. కానీ సొంత కంపెనీలైన నందూస్ కిచెన్ లిమిటెడ్, నందూస్ కేఫ్లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేయటం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు బాధితులు. జాగర్లమూడి దంపతుల వీసా జాబ్ ఫ్రాడ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రమానందన చల్లగా ఆ కంపెనీల్లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి జారుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు బాధితులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.